ఈ యువ భారత్ రన్ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సార్ వచ్చారు. సో సార్ తో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఎట్లా జరిగింది అనిపించింది ఈ రోజు ఈ ప్రోగ్రామ్? చాలా మంచిగా ఉంది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు ఈ రన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఫిట్ ఇండియా అనేటటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ఉన్నది. చాలా బహుశా ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఎప్పుడు కూడా ఏ రన్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. చాలా మంచి కార్యక్రమం. వెంకయ్యనాయుడు గారు, గవర్నర్ గారు, కిషన్ రెడ్డి గారు అందరూ రావడము, చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఈ కార్యక్రమం ఈ విధంగా ఎవ్రీ ఇయర్ పెడితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. సార్ స్టూడెంట్స్ కి మార్క్స్, ర్యాంకులు ఇవే ప్రధానమైతున్న ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఫిట్ ఇండియాలో లక్ష్యంగా రన్స్ కూడా రెగ్యులర్ గా ఉండాలి అని మీరు అంటున్నారు కాబట్టి తల్లిదండ్రులకి ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? ఒకటే మెసేజ్, పిల్లల్ని ఫోర్స్ చేసి నువ్వు అది చదువు, ఎంసెట్ చదువు, అది చదువు పెట్టాలి. పిల్లల్ని ఫ్రీగా వదిలిపెట్టాలి. వాళ్ళ ఏమైతే వాళ్ళనే కానివ్వండి, వాళ్ళని బలవంతంగా చేసిన తర్వాత ఏ స్కూల్స్లో అయితే గ్రౌండ్ ఉంటాయో, ఏ స్కూల్ ఆటలు ఉంటాయో అదే స్కూల్లో మీరు అడ్మిట్ చేయించాలి. ఎక్కడైతే ఆటలు లేవో, ఏ కాలేజీ అయితే ఆటలు లేవో అక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేయించకండి. ఎందుకంటే పిల్లల పుస్తకం పురుగు అయిపోయిన తర్వాత జీవితం అంటే అర్థం కాని దీంట్లో హెల్త్ పాడైపోతుంది, మెంటల్ డిప్రెషన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి వీటన్నిటికీ దూరం ఉండాలంటే ఆటలు, పాటలు, క్రీడా పోటీలు ఇవన్నీ కూడా ఉండాలి. పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం ఇటువంటి ఒక స్కూల్స్ చూసి వేయాలి. చిన్న స్కూల్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే గ్రౌండ్స్ ఉంటాయి. గ్రౌండ్లో ఆడుకోవడానికి చాలా స్కూల్స్ గ్రౌండ్లే ఉండవు. కాబట్టి పేరెంట్స్ పిల్లలకు చదువుతో పాటు క్రీడలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ మీద కూడా వాళ్ళకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ మీరు యూత్ లీడర్ ఒకప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఫిట్నెస్ కోసం నేను ఇది పాటిస్తా అని ఉంటే మీ విషయంలో ఏది ఉంటుంది? నేను ఇప్పుడైతే అంటే ఈ టైంలో అయితే నేను యోగా చేస్తుంటాను. నేను చిన్నప్పుడు మా స్కూల్లో హాకీ ఆడేది, తర్వాత రన్నింగ్ చేసేది. నేను మంచి రన్నర్ ఉండే. అదే తర్వాత రన్నర్ రకరకాలైనటువంటి కారణాల వల్ల నేను అవన్నీ బంద్ చేస్తాను. ఇప్పుడు నేను యోగా కూడా చేస్తాను. మీ ఫిట్నెస్ అంటే మార్నింగ్ ఒక అరగంట మన కోసం ఇచ్చుకోవాలి. మనం మన బాడీ ఎట్లా ఉండాలి, మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు ఎంత రాజకీయాలు ఎంత ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి యొక్క స్ట్రెస్ తట్టుకోవాలంటే ఎక్సర్సైజ్ ఉండాలి. ఈరోజు మేమంతా కూడా ఆ ఒక స్ట్రెస్ని తట్టుకుంటున్నాం అంటే కేవలం యోగా వల్ల తట్టుకుంటున్నాం. చిన్న లైట్ ఎక్సర్సైజ్. నాకు టైం దొరికితే నేను మధ్య ఈవినింగ్ పోయి గోల్ఫ్ కూడా ఆడతాను. గోల్ఫ్లో కూడా గ్రీనరీ, దాంతో తర్వాత మంచి వాతావరణం ఉంటుంది. అది కూడా మెంటల్గా పీస్ ఇస్తుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇస్తుంది. సార్ ఈరోజు కేసులలో ప్రధానంగా వెంకయ్యనాయుడు సార్ ఒక మాట చెప్పారు, మనము దేశాలు కొట్టుకుంటున్నప్పుడు మనం దూరి మరి ఏం చేయనక్కర్లేదు, మనం బలంగా ఉండడం అవసరము అని. కానీ బయట చూస్తే రెండు దేశాలకు ఒక సమస్య వస్తే ఎప్పుడు చూసినా శాంతి శాంతి అని తిరుగుతున్న మన ప్రధాని మోడీ, దేశాలతో శాంతి కోరుకునే మోడీ ఈ టైంలో ఒక మంచి కారణం కానీ యుద్ధం బేస్లో ఎటువైపు కానీ ఒక స్పష్టమైన ప్రకటన కానీ ఏమీ లేకపోవడం అయితే చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. ఏమంటారు దాని గురించి? అంటే మనకు అవసరం లేదు కదా. యాక్చువల్లీ మనం ఏంటంటే ఆ రెండు దేశాల మధ్యన గొడవ, దాని కారణాలు వేరే. వాళ్ళ కారణాలు మనం తలకాయ దూచకూడదు. ఒకటి, మనతోని యుద్ధము ఎవరైనా మన మీద ఏమైనా వస్తే తప్పకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. కానీ అనవసరంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఒక దేశానికి సపోర్ట్ చేసినట్టు ఉంటే రేపు నష్టపోయేది మన దేశమో, మన దేశ ప్రజలు. సో కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. రేషనింగ్ చేస్తూ ఉన్నారు. 2 లీటర్లు 8 లీటర్ల వరకు ఇస్తున్నారు. అటువంటి నేపథ్యంలో భారతదేశంలో రేషనింగ్ లేదు, ఫ్రీగా దొరుకుతున్నాయి అన్నీ, ఎక్కడ కూడా కొరత లేదు. దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఒక ప్రపంచంలో ఒక గట్టి లీడరు, ఒక మంచి నాయకుడు. కాబట్టి ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా అన్ని దేశాలు కూడా భారతదేశానికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితిలో ఈరోజు భారతదేశం నిలబడింది. అన్ని దేశాల కన్నా ఈరోజు పరిస్థితి భారతదేశంలో బాగుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సార్ చివరి ప్రశ్న, మల్కట్ టీంకి ఏం చెప్తారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ అలాగే సక్సెస్ఫుల్గా అయినందుకు? వాటిని నేను అభినందిస్తున్నాను. యశస్విని, అదేవిధంగా మల్కా కుమారయ్య గారిని, మా ఎమ్మెల్సీ గారిని మంచిగా కార్యక్రమాన్ని చేశారు. మరి గవర్నర్ గారు వచ్చారు, వెంకయ్యనాయుడు గారు వచ్చారు, సినిమా యాక్టర్ సదానంద్ వచ్చాడు, కిషన్ రెడ్డి గారు వచ్చారు, చాలామంది పెద్దలు పుర ప్రముఖులు ఇక్కడ వచ్చారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమం ఇంత సఫలీకరంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు.